నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావమర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 42. చంద్రుడు లేని ఆకాశం గాఢాంధకారంతో నిండిపోయింది. మచ్చుకైనా వెలుగురేఖ కనిపించని ఆ నిశిది ప్రస్తుతం ఆమె మనసుకి దర్పణంలా ఉంది. ఇంతవరకు ఆమె మదిలో నెలకొని ఉన్న చిరు ఆశ ఆ నింగులోని నక్షత్రాల్లా మినుకు మన్నది కాస్త ఆవిరైంది. అంధకారమే కాదు, శూన్యం ఆమెను ఆవరించినట్టు అయ్యింది. అసహాయతతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి భారంగా వెలువడింది. దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న శార్దూ కాసేపటికి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. జాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్న అతని మాట చాలా లోతుగా వచ్చింది. ఉక్రోషంతో అతని వైపు తిరిగిన ఆమె, ఏమర్థం చేసుకోమంటావు బావా, చెప్పు అంది. అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె మాటలోని తీక్షణకి అతడు కళ్ళు గట్టిగా మూసి బాధతో ఒక గుటిక వేశాడు. ఆమె రెప్పవాల్చకుండా అతన్ని చూస్తూ ఉంది. శార్దూ ఆమె చేతులు పట్టుకొని, జాను, నీకు తెలుసు కదా నేను డ్రింక్ చేయకుండా ఉండలేనని, నేను దానికి పూర్తిగా బానిసనయ్యానని. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా నన్ను ప్రామిస్ చేయమంటావు? నాతో కాని పనిని బలవంతంగా చేయించాలని ఎందుకు చూస్తున్నావు? బాధతో అన్నాడు. నీతో కాని పని అంటూ ఏదీ లేదు బావా. ప్రయత్నిస్తే నీకు అన్నీ సాధ్యమే. కాకపోతే సంకల్పం ముఖ్యం. నీలో లేనిది ఆ సంకల్పం ఒక్కటే. నువ్వు తలుచుకుంటే చెయ్యగలవు. ఆ నమ్మకం నాకుంది అన్న జాను. అయినా బావా, నీకు నేను ఇష్టమా లేక ఆ డ్రింక్ ఇష్టమా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అంది. అతను మెల్లిగా తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి బేలగా చూశాడు. జాను, నువ్వంటే నాకు ప్రాణం. ఈ విషయం నీకు తెలియదా? తెలిసి కూడా నా చేత చెప్పించాలనుకుంటున్నావా? బాధతో విలవిలలాడాడు. ఓహో, నేను ప్రాణమైతే మరి నువ్వు తాగే ఆ మందు నీకు ఆరో ప్రాణమా? వ్యంగ్యంగా అంది. ఆమె అన్నదానికి శార్దూ నిర్ఘాంతపోయాడు. ఆమె మాటల తూటాకి గాయపడ్డవాడిలా ఆమెను చూశాడు. జాను, ఎంత మాట అన్నావు? నాకు ప్రాణమైనా ఆరో ప్రాణమైనా అన్నీ నువ్వే కదా. నీ తర్వాతే ఏదైనా. మనోవేదనతో తల్లడిల్లాడు. జాను అతని ఎగాదిగా చూసి క్లాప్స్ కొట్టింది. వావ్, ఏం చెప్పావు బావా. సమయస్ఫూర్తి అంటే నీదే. కర్ర విరగదు, పాము చావదు. భలేగా చెప్పావు. అచ్చం ఆ సినిమాలో హీరోలా అతన్ని ఎగతాళి చేసింది ఆమె. ఏ సినిమా, ఏ హీరో? ఆశ్చర్యంతో కళ్ళు నోరు తెరిచేశాడు శార్దూ. అదేదో సినిమాలే, నాకు పేరు గుర్తులేదు. కానీ మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. కానీ అది బలవంతంగా చూపించింది. ఇందులో హీరో మీ బావ లాంటి క్యారెక్టర్ ఉన్నవాడు అని నన్ను ఎగతాళి చేసి మాట్లాడింది. అప్పుడు నాకెంత బాధగా అనిపించిందో తెలుసా? మా బావ అలాంటి వాడేమీ కాదు. మందు మానేయడం ఏంటి, నా కోసం ఏమైనా చేస్తాడని నీ గురించి గొప్పగా చెప్పాను. కానీ నాకిప్పుడే తెలిసింది, నేను నీ గురించి గొప్పగా ఊహించుకొని చెప్పింది తప్పని. నువ్వు కూడా అచ్చంగా ఆ హీరో లాంటి వాడవేనని, నీకు నాకన్నా ఆ మందు ముఖ్యమని బాధతో వాపోయింది జాను. అలాంటివాడు అంటే ఎలాంటివాడు? క్యారెక్టర్ లేనివాడా? అంటే నేను క్యారెక్టర్లెస్ ఫెలోనా? ఆమె మీద ఉక్రోషపడ్డాడు. అని నేను అనలేదే అని శార్దూ కళ్ళల్లోకి చురుగ్గా చూసింది జాను. అందులో హీరో తన ప్రియురాల్ని తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ ఆమె కోసం డ్రింక్ చేయడం మాత్రం మానమంటే మానడు. ఆమె ఎంతగానో నచ్చచెప్తుంది. ఎన్నో విధాల అతని చేత మందు మానిపించాలని ప్రయత్నిస్తుంది. అయినా సరే అతను తన వ్యసనాన్ని వదులుకోడు. చివరకు తనకు డ్రింకే ముఖ్యమని ప్రియురాల్ని దూరం చేసుకుంటాడు అని చెప్పి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది జాను. అలాగా, ఆశ్చర్యంతో అన్న అతడు. జాను, నీకు తెలుసు కదా, ఎవరితోనైనా నన్ను పోలిస్తే నాకు నచ్చదని, నా ఈగో హర్ట్ అవుతుందని తెలిసి కూడా అలా ఎలా నన్ను మరొకరితో పోలుస్తున్నావు? కోపంతో ఊగిపోయాడు. జాను రోషంతో అతన్ని చూసింది. ఈగో నీకేనా, నాకుండదా? అయినా నేను పోలుస్తున్నానని బాధపడుతున్నావే తప్ప నిజాన్ని గ్రహించడం లేదు. అయినా ఇప్పుడు నేనేం చెప్తున్నాను నువ్వేం అర్థం చేసుకున్నావు? అరే, నువ్వు నన్ను వదులుకోనైనా వదులుకుంటావు, కానీ డ్రింక్ చేయడం మాత్రం మానవని కదా చెప్తున్నాను. చెప్పడమేంటి? అదే కదా నిజం. ఈ విషయం నాకు బాగా అర్థమైంది. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. నువ్వు డ్రింక్ చేస్తూ హ్యాపీగా ఉండు. నేనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నేను విడిచి బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేదంటే చస్తాను. అంతేకాని నువ్వు ఇలా తాగుతూ ఉంటే నిన్ను చూస్తూ రోజు చస్తూ బ్రతకలేను అని 2 చేతుల నడుమ ముఖాన్ని దాచుకుంది. ఆమె పక్కటెమ్మలు ఎగురుతుంటే ఆమె ఏడుస్తోందని అతనికి అర్థమైంది.
జాను ఆమెను పిలుస్తుంటే బాధతో అతని గొంతు సన్నగా వణికింది. జాను, నువ్వు లేకుండా నేను బ్రతకగలనా చెప్పు? నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి, అర్థమవుతోందా? ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ఆర్ద్రతతో అన్నాడు. ఆమె ముఖాన్ని పై ఉన్న తన చేతిని తొలగించి అతన్ని తిరస్కార భావంతో చూసింది. ఆమె చూపులు అతని గుండెని సూదులతో గుచ్చినట్టు గుచ్చుకున్నాయి. శరాఘాతం తగిలిన వాడిలా విలవిలలాడాడు. సరే, నీకోసం నేను డ్రింక్ మానేస్తాను. ఇదిగో ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను. నీ చేతిలో చెయ్యి వేసి కాదు, నా తలపై నీ చెయ్యి పెట్టుకొని మరి నా మీద నేనే ఒట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు డ్రింక్ చెయ్యనని ఆమె చేతిని తన తలపై పెట్టుకున్నాడు. నన్ను నమ్మమంటావా? లేదంటే ఒట్టు తీసి గట్టున పెట్టి అవకాశం రాగానే పెగ్గు మీద పెగ్గు వేస్తావా? అనుమానంతో అతన్ని చూసింది. ఆమె చూపుతో అతనికి అర్థమైంది ఆమె దృష్టిలో నమ్మకాన్ని కోల్పోయానని. ప్లీజ్ జాను, నన్ను నమ్ము, బేలగా అన్న అతడు ఆమెని దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె అతని కౌగిలిలో గువ్వలా ఒదిగి, నమ్ముతాను బావా, నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను సంతోషంతో అంది. బరువెక్కిన ఇద్దరి హృదయాలు ఆ కౌగిలితో సేదతీరి తేలికపడ్డాయి. అతని కౌగిలి వీడకుండానే బావా, ఆకలి వేస్తోంది గోముగా అంది. అతను ముసిముసిగా నవ్వి, నాకు తెలుసు అని కౌగిలి వీడి ఆమెను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. శార్దు స్వయంగా భోజనం వడ్డించి అన్నం కలిపి జానుకి గోరుముద్దలు తినిపిస్తుంటే హ్యాపీగా తిన్నది. శార్దు ఆమెకి ఆ నిమిషంలో తన చిన్నప్పటి బావలా అనిపించాడు. ఆమె మనసు అతని మీద అనురాగంతో నిండిపోయింది. బావా, నువ్వు కూడా తిను, నీకు కూడా ఆకలిగా ఉండి ఉంటుంది అని మరో ప్లేట్లో అన్నం కలిపి శార్దుకి నోటికి అందించింది. అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. జాను బాధతో చిన్నబోయి ఉండడం చూసిన వసుంధరాదేవికి నిద్ర పట్టలేదు. మంచంపై అటూ ఇటూ కదులుతూ నిద్రలో పోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో డైనింగ్ టేబుల్ దగ్గర అలికిడి వినిపించి లేచి వచ్చి చూసేసరికి జాను, శార్దు ఒకరికొకరు తినిపించుకుంటూ కనిపించారు. ఆమె మనసు తేలికపడింది. అమ్మయ్య, ఇద్దరూ కలిసిపోయారు. వీళ్ళెప్పుడు ఇలాగే నవ్వుతూ తుల్లుతూ సంతోషంగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు పిల్లా పాపాలతో చల్లగా బ్రతకాలి మనస్ఫూర్తిగా అనుకుంది. తన కళ్ళల్లో చేరిన కన్నీటి చెమ్మను తన కొంగుతో తుడుచుకుంది. గొంతు తడారిపోవడంతో మంచినీళ్ళ కోసమని లేచి నా ఇంద్రాని కబుర్లు చెప్పుకుంటూ తింటున్న బావా మర్దన్లను చూసింది. శార్దు మనసు మార్చుకోకముందే తొందరగా ముహూర్తాలు పెట్టించాలి సంతోషంతో అనుకుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కిచెన్లోకి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకుంది. రాజకీయాల్లో బిజీగా తిరుగుతూ బిజినెస్ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న శైలేంద్రకు ఈ విషయాలేమీ తెలియవు. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన అతడు హాయిగా పడుకొని నిద్రపోయాడు. భోజనం అయిపోయిన తన గదికి వెళ్తున్న శారదతో బావా గోముగా పిలిచింది. వెళ్తున్న అతడు ఆమెను చూసి ఏంటో చెప్పు చిలిపిగా కళ్ళు ఎగరవేశాడు. అది అని చెప్పడానికి సంకోచిస్తూ సిగ్గుపడింది జాను. నా దగ్గర నీకు సిగ్గెందుకు జాను? ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉందా? చిన్నప్పటిలా నా దగ్గర పడుకుంటావా? అయితే రా, ఇద్దరం కలిసి పడుకుందాం కొంటెగా అన్నాడు. పో బావా అని మరింత సిగ్గుపడింది జాను. రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతో పాటే ఉండిపో, నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు అంది. సరే కానీ ఇంతకు నిన్నెక్కడికి తీసుకెళ్ళమంటావు? సినిమాకా, షికార్కా, పార్టీకా, పబ్బుకా? ఎక్కడికంటే అక్కడికి, నేను రెడీ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతన్ని ఒక తోపు తోసి, పో బావా, నీకెప్పుడు ఇలాంటి ఐడియాలే వస్తాయి, అంతేకాని మన తోటకో గుడికో తీసుకెళ్తానని మాత్రం అనవు కదా నువ్వు? అతని మీద చిరుకోపం చూపించి బుంగమూతి పెట్టింది ఆమె. ఇది మరీ బాగుంది. నాకు తెలిసిన ప్లేసులు నేను చెప్తాను, కానీ మరొకటి అంటే ఎలా చెప్పు? అయినా నీకు చెప్పాలి వెళ్ళాలి అనిపించిన ప్లేసులు ఏవో చెప్తే నువ్వు సరిపోతుంది కదా, దానికి నన్ను అడగడం ఎందుకు, ఇలా బ్లేమ్ చేయడం ఎందుకు? ఆమె ముక్కు పట్టి లాగాడు. అలా అయితే రేపు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అనేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి తుర్రుమని తన గదికి పరిగెత్తింది. అలా తూనీగలా పరిగెడుతున్న జానుని చూసి ముసిముసిగా నవ్వుకున్న శారదు తన గదికి వచ్చి పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించి గాఢంగా నిద్రపట్టింది అతనికి. తన గదికి వచ్చిన జాను మంచంపైన వాలి దిండుని ఎదకి హత్తుకుంది.
బావా నువ్వెంత మంచివాడివి, నేనే ఏదేదో ఊహించుకొని అనవసర భయాలను పెంచుకున్నాను. నిన్ను వదిలి దూరంగా వెళ్ళాలి అనుకున్నాను. ఇక ఇప్పుడు నాకు ఏ భయాలు లేవు. నువ్వు మందు మానేస్తానని చెప్పావుగా, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం ఇక నీతోనే. ఐ లవ్ యూ బావా మనసులో అనుకొని మురిసింది ఆమె. ఇప్పుడు ఆమె మనసు మబ్బును వీడిన నీలి ఆకాశంలా నిర్మలంగా ఉంది. కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది. అత్తయ్య, పంతులు గారికి కబురు పెట్టి ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కోండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్లి చేసేద్దాం. ఉదయం లేవగానే వసుంధరాదేవితో అంది ఇంద్రాణి. నేను అదే ఆలోచిస్తున్నాను ఇంద్రాణి. ఇదిగో ఇప్పుడే పంతులు గారికి కాల్ చేస్తాను అని కాల్ కలిపింది వసుంధరాదేవి. అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ చేసిన పంతులు గారు, అమ్మా ఇంత పొద్దున్నే నన్ను తలుచుకున్నారు, ఏంటి విషయం అన్నాడు. పంచాంగం పట్టుకొని మీరు ఒకసారి ఇంటికి రావాలి పంతులు గారు అంది ఆమె. అమ్మా నేనిప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, విషయమేమిటో చెప్తే వీలు చూసుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తాను వినయంగా అన్నారు ఆయన. పంతులు గారు, నా మనవడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చెప్తారేమోనని అంది వసుంధరాదేవి. అయ్యో అమ్మ, కొంచెం ముందుగా ఈ మాట చెప్పాల్సిందే. పెళ్లి ముహూర్తాలు అయిపోయి ఇప్పుడు మూడాలు వచ్చాయి. ఇంకో 3 నెలల వరకు శుభకార్యాల గురించి మాట్లాడకూడదు కించెత్తు బాధతో అన్నారు ఆ పంతులు గారు. అవునా, నిరాశ పడిపోయింది ఆమె. ఈ 3 నెలల కాల వ్యవధిలో జాను శారదుల జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.